कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिधि नामिने नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिधि नामिने नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे శ్రీమద్ భాగవతం కి జై. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే దక్షుడు శివుని శపించడానికి కారణం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దక్షుడు ఎందుకు శపించాల్సి వస్తుందంటే ఆయన ప్రజాపతి ప్లస్ లోక పాలకుడు కాబట్టి ప్రతి ఒక్కరూ తనను రెస్పెక్ట్ చేయాలని ఆయన ఆశిస్తూ ఉంటాడు. సో ఎక్కడైనా వెళ్తే ప్రతి ఒక్కరు కూడా అంటే తనతో పాటు తన యొక్క పొజిషన్ని క్యారీ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఆ విధమైనటువంటి భావాన్ని క్యారీ చేస్తారు. అది ఆయనకి ఎక్కడైతే దొరకదో అక్కడ వాళ్ళు బాధపడతారు. ప్లస్ ఆ ఎక్స్పెక్టేషన్. సో ఆయన ఆ సభకు వెళ్ళినప్పుడు సభలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవతలందరికంటే ఉత్తమ స్థితిలో ఉన్నటువంటి దేవతలు బ్రహ్మ, శివ. సో బ్రహ్మ అయితే ఆ సభకు అధ్యక్షత వహిస్తున్నారు. ప్లస్ బ్రహ్మ తనకంటే పెద్దవాడుగా భావిస్తాడు, ఎగ్జంప్షన్ అనుకుంటాడు. కానీ శివుడు కూడా చాలా గొప్పవాడు, బ్రహ్మ కంటే గొప్పవాడు. కానీ ఆయన భావం ఏంటంటే నాకు అల్లుడు కదా, సో కాబట్టి నాకు తప్పకుండా ఆయన నేను రెస్పెక్ట్ తీసుకునేవాడిని, ఆయన శివుడు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే నాకు అని అనుకుంటాడు. ఎవరు? దక్షుడు. ఆ ఎక్స్పెక్టేషన్ మనకు చైతన్య మహాప్రభు చెప్పిన ప్రకారం అమానినా మానదేన కీర్తనీయ సదా హరి. సో మనం ఇతరుల నుంచి గౌరవ మర్యాదలను ఎక్స్పెక్ట్ చేయవలసిన అవసరం లేదు. ఇతరులు వాళ్ళు ఒకవేళ మనల్ని గౌరవిస్తున్నారు, మర్యాదలు ఇస్తున్నారు, మనకు సన్మానం చేస్తున్నారంటే ఇట్ ఈస్ అప్ టు దేర్ చాయిస్. మనక్కడ సన్మానము, గౌరవము, మర్యాదలు సో అవి లేకున్నా కూడా మనం పెద్ద వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళకు పర్సనల్గా నష్టం జరుగుతుంది. సో ఈరోజు దక్షుడి ద్వారా మనం తెలుసుకుందాం. ఆయన ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాడు, సో అక్కడ దొరకలేదు అని అనుకొని దానివల్ల ఆయన బాధపడడం జరుగుతుంది. సో స్పెషల్గా ఆయన వెళ్ళింది ఎక్కడ? ఎవరో పర్సనల్ దావత్కి వెళ్ళలేదు, పర్సనల్ పార్టీకి వెళ్ళలేదు. ఆయన వెళ్ళింది భగవత్ కార్యానికి, యజ్ఞాన్ని తలపెట్టడానికి అందరూ అసెంబ్లీ అయ్యారు. మనం కూడా ఎప్పుడు టెంపుల్కి వెళ్తాము, ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్తాము. అక్కడ దయచేసి మన పొజిషన్స్ అన్నీ కూడా ఆ పొజిషన్స్ అన్ని కూడా దేహానికి ఉన్నటువంటివి, ఆత్మకు ఉన్నటివి. ఆత్మ పొజిషన్ ఏంటి, దేహ పొజిషన్ ఏంటి? యొక్క స్థితిని మన యొక్క స్థితిని మర్చిపోతే మనకు కూడా ఇది దుష్పరిణామం వచ్చే ఛాన్స్ ఉంటది. సో ఇక్కడ దక్షుడు తన యొక్క పొజిషన్ ని మర్చిపోయాడు, శివుడి పొజిషన్ ని మర్చిపోయాడు. ఆ పొజిషన్ ని మర్చిపోయి తనను తాను గొప్పగా ఫీల్ అయ్యాడు. కాబట్టి ఆయన శివుణ్ణి తనకంటే చాలా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో, అంటే తనకు కూడా పవర్స్ ఉన్నాయి, ఆ పవర్ ని దురుపయోగం చేస్తాడు అన్నట్టు. అర్థమైందా? లైక్ గాంధారికి కూడా పవర్ ఉంది, గాంధారి కూడా శపించగలుగుతుంది. అంటే స్పిరిచువల్ ఎలా పవర్ వస్తుందంటే గుర్తుపెట్టుకోండి, తన యొక్క తపస్య వల్ల. గాంధారి చేసే తపస్య ఏంటి? సాధ్వి. అంటే గాంధారి చేసే తపస్య ఏంటి? ఆమెకు కృష్ణుణ్ణే శపించేంత తనకు ఆ పాతివ్రత్యం వల్ల పవర్ వస్తుంది. అప్పుడు స్వయం భగవంతున్నే శపిస్తుంది, కానీ తర్వాత చాలా బాధపడుతుంది. కృష్ణ నేను ఏం చేశానంటే లేదు లేదు, నువ్వేం వరి కాకు, ఇదంతా నా సంకల్పం. అంటే చూడండి, నా సంకల్పమే,
కాబట్టి అయింది మరిగాకు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. సో ఇక్కడ కూడా దీంట్లో కూడా చాలా రకాలుగా మనం తీసుకోవచ్చు. సో ఈ తాత్పర్యంలో చెప్తున్నారు మైత్రేయముని విదురుడితో, ఓ ఋషులారా, బ్రాహ్మణులారా, దక్షుడు యొక్క ఆ సన్నివేశాన్ని వివరిస్తున్నారు. దక్షుడు అక్కడ ఉన్నటువంటి ఆ సభలో ఉన్నటువంటి ఋషులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. తర్వాత ఆ యజ్ఞాన్ని ఆహుతిగా తీసుకోవడానికి అగ్ని దేవతలు సో అగ్ని దేవతలారా వాళ్ళని సంబోధిస్తున్నారు. ఎవరు? దక్షుడు. సాధు పురుషుల నడతను గూర్చి నేను పలుకనందున మీరందరూ సావధానంతో ఆలకింపుడు. నేను అజ్ఞానంతో గాని మాత్సర్యంతో గాని పలుకుటలేదు. ఇంకా ఆయన చెప్తున్నాడు. తర్వాత ఒకవేళ అరే నేను పొరపాటు చేశాను, కొంచెం నేను అజ్ఞానంలో మాట్లాడినా అనుకుంటారేమో. నేనేం అజ్ఞానంలో మాట్లాడలేదు. తర్వాత నేను ఆయన పట్ల ఇప్పుడు నేను ఏదైతే విషయం ఎవరి గురించి మాట్లాడబోతున్నానో ఆయన పట్ల అసూయ, ఈర్ష్యతో కాదు మాట్లాడుతుంది. ఫ్యాక్ట్ మాట్లాడబోతున్నాను అని ఆయన ముందే డిక్లేర్ చేస్తా ఉన్నాడు. కొన్నిసార్లు కొంతమంది మూర్ఖులు కూడా మాట్లాడతారు. వాళ్ళు అనుకుంటారు నేను మూర్ఖుడిని కాదు, నేను తెలివిగల వాడిని, తెలివితోనే మాట్లాడుతున్నాను అనుకుంటారు. భాష్యంలో చెప్తున్నారు చూడండి. తాను సాధు పురుషుల నడతను గురించి అంటే సాధువుల యొక్క లక్షణాలు ఎలా ఉండాలి వారి గురించి నేను పలకబోతున్నాను అని తెలుపుచు, దక్షుడు శివుడికి అంటే శివుడు వేషాధరణ సాధువులాగా ఉన్నాడు. కానీ ఆ సాధువు లాంటి లక్షణాన్ని ఆయన కనబరచలేదు అని ఆయన్ని వేలెత్తి చూయించడానికి కొరకు ఇలా పలకడం ప్రారంభించాడు అన్నట్టు. సో అట్లా తన యొక్క తెలివితేటలతో చతురతతో పలుకుచు సభను చతురత శాంతింపజేయ యత్నించాను. అది సభ్యతారహితులకు నడిమంత్రపు సిరిగాల కొందని సహజంగానే కష్టపెట్టిన దానిచే సభాసదులు కూడా అసంతుష్టులగున అవకాశం కలదు. ఏలైన వారు సభ్యతా రహితులు కూడా అవమానింపబడుటను కోరరు. అనగా శివునికి విరుద్ధంగానే అతడు నిష్కలంకుడైన శివుడెవరు? నిష్కలంకుడు. అంటే చూడండి, శివుడికి అసలు వేలు పెట్టి చూపేటువంటి ఒక్క ఆ చెడు గుణం గాని ఒక్క స్పాట్ కూడా ఉండదు అని క్లియర్గా చెప్పారు. అటువంటి శివుణ్ణి గురించి చెడుగా తాను పలుకుచున్నానని అతడు పూర్తిగా ఎరిగి ఉన్నాడు. శివుని ఎడ మొదటి నుండి ద్వేషము ఎవరికి? దక్షుడికి కలిగి ఉందన తన ద్వేషభావం అతడు గుర్తింపలేకపోయాడు. ఇంకా అంటున్నాడు నాకేం ద్వేషం లేదు, కానీ ఫ్యాక్ట్ చెప్తున్నాడు సాధువు ఎలా ఉండాలో అటువంటి సాధు లక్షణం ఆయన దగ్గర లేదు అని. అజ్ఞాని వలె దక్షుడు అజ్ఞాని వలె మాట్లాడుతున్నా కూడా సిగ్గుమాలినతనంతోనూ మరియు ద్వేషంతోనూ పలుకుట లేదని తనని కప్పుపుచ్చుకుంటున్నాడు. యాక్చువల్గా సాధు అంటే ఎలా ఉండాలి? సో సాధువు యొక్క లక్షణాలు ఇక్కడ సాధువు గురించి చెప్తూ ఆయన దగ్గరనే సాధువు లక్షణాలు లేవు. మరి ఎదుటి వాళ్ళు సాధువులా కాదా అనేది ఆయన ఐడెంటిఫై చేయాలంటే నాకు తెలియాల. సాధువు ఎలాంటి వాడు? ఓర్పు ఉండాలి. 2, వాళ్ళు ఇతర జీవుల పట్ల సర్వ జీవుల పట్ల కరుణ, కృప చూపించే వాళ్ళు ఉండాల. నంబర్ 3, సర్వ జీవుల ఎడ మిత్రత్వము. తర్వాత నంబర్ 4 అజాత శత్రువు. నంబర్ 5 శాంతుడు. నంబర్ 6 శాస్త్రమునకు కట్టుబడి ఉంటాడు సాధువు. ఇది మనకు ఇవన్నీ కూడా నిన్న మొన్న ఒక లీల మనం చర్చించాం. ఎవరా ఆ మహాత్ముడు, గొప్ప సాధు పురుషుడు? ఎవరి గురించి ఒక లీల చర్చించాం మనం? నిజమైనటువంటి లక్షణాలు. నెక్స్ట్ శివుడి గురించి ఇక్కడ ఆయన నిందిస్తున్నాడు, కానీ ఆ నిందకు వ్యతిరేకంగా శివుడి యొక్క గొప్ప లక్షణాలు అంటూ, శివుడు లోక పాలుర పేరు ప్రఖ్యాతులను నష్టపరిచి సదాచార పథమును కలుషితము కావించాడు అని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకు లోకపాలురు అంటే రాజు, దక్ష ప్రజాపతి రాజు కాబట్టి లోకపాలులను ఆయన గౌరవించాలి, వాళ్ళ పేరు ప్రఖ్యాతులను నష్టపరిచారు అనుకుంటున్నాడు. కానీ ఆయన అనుకుంటున్నాడు తన అల్లుడు, కానీ ఆయన ఎటువంటి వాడు? మహా శివుడి యొక్క పొజిషన్ ఈ బ్రహ్మాండంలోనే టాప్ మోస్ట్ పొజిషన్. వైష్ణవానాం యథాశంభు
సో జీవతత్వం, నిన్న ఒక గురుగారి లెక్చర్ వింటా ఉన్నా. మొత్తానికి 4, 1, 2, 3, 5 తత్వాలు ఉంటాయి. జీవతత్వంలో బ్రహ్మ టాప్ మోస్ట్, శివతత్వ, విష్ణుతత్వ, కృష్ణతత్వ, శక్తి తత్వం. ఈ 5 రకాలు ఉంటాయి అన్నట్టు. సో ముఖ్యంగా దీంట్లో ఈ 4 అయితే మనకు తెలుసు. జీవతత్వ అంటే భగవంతుడి యొక్క అనంతమైనటువంటి గుణాలలో ముఖ్యంగా ఆచార్యులు కేటగరైజ్ చేసి ఒక 64 గుణాలని పొందుపరిచాడు. 64 గుణాలు ఈజ్ ఈక్వల్ టు 100%. అనంతమైన గుణాలు ఉంటాయి. 64 గుణాలు కృష్ణుడికి సంపూర్ణంగా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? అది కృష్ణతత్వం. తర్వాత విష్ణుతత్వము 60 గుణాలతో శోభిల్లుతాడు విష్ణుతత్వం అది. తర్వాత శివతత్వము 55 గుణాలు. సో దాంట్లో చెప్తున్నారు ఆచార్యులు 55 గుణాలు కూడా సంపూర్ణంగా ఉండవంట, పార్షల్ గా మాత్రమే ఉంటాయి ఆ 55 గుణాలు. తర్వాత 50 గుణాలు జీవతత్వం. ఇవైతే చాలా మైన్యూట్ లెవెల్లో ఉంటాయి. 50 గుణాలన్నీ కూడా సంపూర్ణంగా ఉంటాయి అనుకోకూడదు. 50 గుణాలు కూడా మైన్యూట్ లెవెల్లో ఉంటూ అన్ని ఒక్కసారి కూడా ప్రకటితం కావంట. ఒకసారి ఒక గుణము, ఇంకోసారి ఒక గుణము, ఒకసారి 2-3 గుణాలు మాత్రమే ప్రకటన అవ్వచ్చు ఆ జీవతత్వంలో. అర్థమైందా? శక్తి తత్వం అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞలను పాటించడానికి కొరకు ఈ భౌతిక ప్రపంచంలో దుర్గా, అంబ, సో ఆ శక్తి తత్వాన్ని తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. సో కాబట్టి అటువంటి అతను శివతత్వం ఆఫ్టర్ విష్ణు ఈజ్ సుప్రీం. మనం కూడా చాలా శివుడి గురించి తెలుసుకున్నాం. అటువంటి ఆయన ఆఫ్టర్ ఆల్ ఆయన దక్ష ప్రజాపతి మామూలు జీవతత్వంలో కూడా ఎక్కడో ఉన్నాడు. జీవతత్వంలో బ్రహ్మ టాప్ మోస్ట్. అటువంటిది ఆయన ఆలోచన శివుణ్ణి, నేను లోకపాలకుణ్ణి, నా యొక్క పేరు అంటే నా అల్లుడు కదా, నా యొక్క పేరు ప్రఖ్యాతులను కలుషితం చేశాడని అనుకుంటున్నాడు ఆయన. తర్వాత సిగ్గులేని వాడైనందున ఏ విధంగా వర్తించవలన ఇతడు ఎరగడు. అంటే మూర్ఖులు ఉత్తమ భక్తుల్ని, మహాత్ములను కూడా ఈ విధంగా తన బుద్ధితో తన యాంగిల్లో ఆలోచించి నిందిస్తూ ఉంటారు. ఆ నిందకు ఆల్రెడీ మనము జయదేవ్ గోస్వామి దాంట్లో మనం చూసాం. ఇది జయదేవ్ గోస్వామిది కలియుగంలో రీసెంట్ గా జరిగింది, ఎప్పుడో కాదు అది. ఎప్పుడైతే అంతటి మహాత్ముడిని నిందించినందుకు, మహాత్ముడు కరుణ, కృప, సర్వ జీవులైన మిత్రత్వం ప్రకటించిన వాళ్ళు ఆయన గురించి చెడుగా చెప్పగానే భూమే బద్దలైపోయి వాళ్ళు ఆ భూమాత ఇంకా వాళ్ళని పోషించలేను, ఇంకా వాళ్ళని భరించలేను నేనని చెప్పి బద్దలైపోయి ఆ భూమిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు, భూకంపం వచ్చేసి. కాబట్టి ఇతను కూడా అటువంటి మహాత్ముని, అటువంటి శివ భగవాన్ని నిందిస్తా ఉన్నాడు. తర్వాత శివుడు దేవతలలో ఒకడయ్యును తన అమర్యాద వర్తనం ద్వారా దేవతలందరి యశస్సును, అంటే ఇతను అనుకుంటుంది శివుడు దేవతలలో ఒక్కడు అని అనుకుంటున్నాడు, బట్ ఈజ్ నాట్ ద వన్. సో దేవతల్లో ఒక్కడు కాదు శివుడు. దేవతలందరికీ కూడా టాప్ లెవెల్ బ్రహ్మ ఉంటే బ్రహ్మ కంటే కూడా టాప్ లెవెల్లో శివుడు ఉండడం జరుగుతుంది. సో ఆయన అనుకుంటున్నాడు దేవతల్లో ఒకడు, దేవతలందరూ మర్యాద ఇస్తే ఇతను నాకు మర్యాద ఇవ్వలే, కాబట్టి దేవతల యొక్క మర్యాదను, దేవతల యశస్సును కూడా, కీర్తి ప్రతిష్టను కూడా మంట కలిపాడని చెప్పేసి ఆయన ఫీల్ అవుతూ అలా పాయింట్అవుట్ చేస్తా ఉన్నాడు. అంతేకాకుండా శివుడికి విరుద్ధంగా అతడు ప్రయోగించిన పదములను వేరొక విధంగా కూడా మనం అదే అంటున్నాం కదా, వేరో విధంగా కూడా ఏం అర్థం చేసుకోవచ్చు అంటే శివుడు యశోజ్ఞ అని అనగా పేరు ప్రఖ్యాతులను చేర్చువాడని భావము. శివుడు ఎంతటి యశోవంతుడంటే అతని యశస్సు ఇతరుల యశస్సును నశింపజేయుననుచు కూడా ఈ పదమునకు అర్థం చెప్పుకోవచ్చు. దక్షుడు వాడిన నిరపత్రప అను పదము కూడా 2 భావంలో గ్రహించవచ్చు. సిగ్గుమాలిన వాడు, గిడసబారిన వాడు అనేది ఒక భావం కాగా, నిరాశ్రితులను పోషించువాడు అనేది అంటే ఎవరైతే ఈ ప్రపంచంలో సొసైటీలో
అంటే భూత ప్రేతాలు లేకుంటే పాపం చాలా దాన్నేమంటారు, తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సొసైటీ ఎవరినైతే వెలివేస్తారో వాళ్ళందరినీ కూడా ఆహ్, ఆహ్, ఏమంటారు, ఆశ్రయాన్ని కల్పిస్తాడు. వాళ్ళందరిని కూడా దగ్గర తీయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ పతితులను ఉద్ధరించడానికి అందుగురించే శివుడిని భూతనాథుడు గూడా అనడం జరుగుతుంది. అశుతోషుడు అంటారు. చాలా త్వరగా వాళ్ళందరి పట్ల ప్రసన్నమై వాళ్ళ పైన కరుణ, జాలిని చూయిస్తా ఉంటాడు. అందుగురించే శివుడు ఎల్లరీడ పరమ కరుణామయుడు. ఆయన మామూలు కరుణామయుడు, పరమ కరుణామయుడు. ప్రతి ఒక్కరిని గూడా ఆయన ఆదరిస్తాడు. వాళ్ళందరికీ ఆశ్రయాన్ని కల్పించడం జరుగుతా ఉంటుంది. ఆ విధంగా ఇతర దేవతలను గాని, విష్ణువుని గాని దరిచేరలేని వాళ్ళందరికీ గూడా పరమశివుడు ఆశ్రయం ఇస్తాడు. ఇప్పుడు భూత ప్రేతాలు వేరే దేవతల దగ్గరికి వెళ్తాయా? వెళ్ళవు. పాపం అవన్నీ గూడా ఎన్నో కష్టాలను, బాధలను అనుభవిస్తా ఉంటే వాళ్ళందరికి కూడా ఆశ్రయాన్ని కల్పిస్తాడు శివ భగవానుడు. తరువాత అగ్ని మరియు బ్రాహ్మణుల సమక్షమున ఇంకా నిందించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తన తనయను వివాహమాడి నా అధీనతను అతడు ఇదివరకే అంటే ఎప్పుడైతే నా యొక్క కూతురును పెళ్లి చేసుకున్నాడో అప్పుడు నన్ను మామ అంటే ఒక తండ్రితో సమానము. నా ఆధీనతను ఆయన స్వీకరించి సాధువులాగా నటించాడు. నటించి నా కుమార్తెను పరిణయం ఆడాడని చెప్పేసి నిందిస్తా ఉన్నాడు. ఎందుకు? ఇది అందరికీ తెలుసు. అగ్ని మరియు బ్రాహ్మణుల సమక్షంన ఈ విధంగా ఆయన నటించాడు అని చెప్పేసి ఆయన దక్షుడు శివుణ్ణి నిందిస్తా ఉన్నాడు. సో ఇంకా ఇంకా ముందుకెళ్ళాడు ఆ నిందించడంలో. పోలిక, తన కూతుర్ని వివాహం ఆడాడు, కానీ కూతురికి సరి అయిన జోడి కాదు. ఎందుకు అని వివరిస్తున్నాడు. మర్కట లోచనుడగు ఇతడు. మర్కటం అంటే కోతి కన్నులు కలవాడు ఇతడు. కానీ నా కుమార్తె ఎలా ఉంది? చాలా కలిగిన నా కుమార్తెను వివాహం అయినప్పటికీ నన్ను ఆదరించడానికి ఇతడు లేచి నిలబడలేదు. ఇంకా డైరెక్ట్ వచ్చేసిండు. ఎందుకు? నన్ను చూసి ఆయన లేచి నిలబడలేదు. అందు గురించే ఆయనకి ఇంత కూడా ఏమంటారు, వివేకము, పెద్దవారు వచ్చినప్పుడు వాళ్ళకు గౌరవించాలి అనేది వివేకము లేనటువంటి వాడు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఆయనకు అర్హత లేకున్నా కూడా నేను ఇవ్వడం జరిగింది నా కూతురు కోరిక మేరకు. కానీ ఆయన తన అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత సదాచార విహీనుడు, ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తా ఉన్నాడు. సదాచార విహీనుడు ఇతనికి నేను నా కుమార్తెని ఇవ్వగోరలేదు. అసలుగా నేను ఆయనను చూడంగానే నా కుమార్తెని ఇవ్వాలి అనుకోలేదు. ఎందుకు? ఆయనకు సదాచార విహీనుడు, సదాచారాలు తెలియవు అని నిందిస్తాను. విధి నియమాలను పాటించని కారణంగా అతడు అశుచి అయి ఉన్నాడు. సో శివుడు పరమ పవిత్రుడైన అశుచిగా. సో కానీ ఆయన విధి నియమాలను పాటించడు అని అంటున్నాడు. ఎందుకు? మనం జనరల్ గా శ్మశానానికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేయాలి. కానీ భూతనాథుడు ఎప్పుడు శ్మశానంలో తిరుగుతుండేటువంటి వాళ్ళ సాంగత్యం తీసుకుంటా ఉంటాడు. కాబట్టి అతను శూద్రుడు. ఎట్లయితే ఎగ్జాంపుల్ చెప్తున్నారు, వేదాలు శూద్రునకు బోధించినట్టుగా నా కుమార్తె ఇతనికి ఒసగితిని. శూద్రులకు వేదాలను బోధించొద్దు అంటే ఇక్కడ దయచేసి క్యాస్ట్ సిస్టమ్ కాదు. పూర్వకాలము ఎవరి వర్ణాశ్రమ ధర్మం ప్రకారము, సో బ్రాహ్మణులకు తర్వాత క్షత్రియులకు మాత్రమే గురుకులంలో వేదాలను, తర్వాత ఈ అస్త్ర శస్త్ర విద్యలను బోధించేవాళ్ళు. శూద్రులకు ఎందుకు బోధించట్లేదంటే అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఈ 4 వర్ణంలో వాళ్ళు వాళ్ళ కర్మలను చేయడానికి ఏమైతే నాలెడ్జ్ కావాలో అది చేస్తూ జీవితాన్ని గడిపేవాళ్ళు. కాబట్టి ఇక్కడ శూద్రునికి వేదాలు బోధించినట్లు ఇతనికి అసలు ఎట్లయితే శూద్రుడికి వేదాలను శ్రవణం చేసే అర్హత లేకుంటే తీసుకున్నాడు అనుకోండి, అది ఎంతో ప్రమాదకరము. ఆ విధంగా ఇతని కూడా నా కుమార్తెని పొందేటువంటి అర్హత లేదు, అయినా కూడా నేను ఇతనికి
ఒసగానని చెప్పేసి నిందిస్తా ఉన్నాడు. తర్వాత అపరిశుభ్రమగు అలవాట్లు కలిగి ఉన్నందున వేద ఉపదేశం వినుటకు శూద్రుడు అర్హుడు కాకపోతే. ఎందుకు శూద్రుడు అంటే వాళ్ళంతా కూడా క్లీన్లీనెస్, వాళ్ళు బహిర్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయరు కాబట్టి వాళ్ళకి అర్హత ఉండదు. తర్వాత ఎందుకు బ్రాహ్మణ యోగ్యతలను ఎవరైతే పొందరో వాళ్ళు వేదాధ్యయనంకు పూనుకోకూడదు. ఇది పూర్వము ఉన్నటువంటి నియమం. ఎట్లయితే ఎగ్జాంపుల్ ఎవరైతే డిగ్రీ పాస్ అవ్వకుండా నా పీజీ చేయలేరు, పిహెచ్డి చేయలేరు. సో డిగ్రీ పాస్ కాకుండా ఈవెన్ లా కూడా చదవలేరని ఎగ్జాంపుల్, న్యాయశాస్త్రాన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ. తర్వాత దక్షిణి యొక్క అంచనా ప్రకారం అంటే మనం కూడా ఇటువంటి పొజిషన్లు అప్పుడప్పుడు ఉండి ఇతరులను నిందిస్తూ ఉంటాం. దయచేసి ఇతరులని నిందిస్తున్నామంటేనే మనము ఆసురీ గుణాలను మన లోపల ఆహ్వానించినట్టు. సో లైక్ ఎగ్జాంపుల్ ఎవరైతే రాత్రి ప్రభుపాదుల వారు చెప్తారు భూత ప్రేతాల యొక్క సమయం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎవరికైనా ఐడియా? పవర్ మొత్తం తగ్గి ఈవినింగ్ సంధ్యా సమయం దాటిందంటే భూత ప్రేతాలకు చాలా బలం వస్తుంది అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ సమయం అది. కానీ చాలా మంది నేను సాధన చాట్లో చూస్తున్న 11, 12 గంటలకు పడుకొని 6, 6:30కు లేస్తా ఉన్నారు. అంటే మీరు తమో గుణంలో మేల్కొంటున్నారు, సత్వగుణంలో పడుకుంటున్నారు, రజోగుణంలో మేల్కొని రజోగుణం అండ్ తమో గుణాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటున్నారు. భక్తిలో ఎక్కడి నుంచి ముందుకెళ్తారు? అది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ప్రభుజీ ఏం చేయాలి? ప్రభుజీ మా ప్రభుజీ వస్తాడు, అట్లా వస్తాడు. చెప్పండి. ప్రభుజీ 12 గంటలకు వస్తే హాయిగా ప్రభుపాద అయితే 9 o'clock పడుకొని 2 o'clock లేసేసేవాళ్ళు ప్రభుపాద. లేకుంటే ఇంకా 1 o'clock 1:30 కూడా లేస్తుండే ప్రభుపాద. సో అలా మరి ఏదైనా డిస్కస్ చేయాలా? ఒక్కరోజు 2 రోజులు కాదు. సో చాలా మంది నా సత్వగుణాన్ని అసలు యూజ్ చేసుకోవట్లేదు, బ్రహ్మముహూర్తాన్ని. ఈవెన్ వాళ్ళకి అలవాట్లో పొరపాటు 12:30కు పడుకున్నా 6 గంటలకు లేస్తున్నారు, 10 గంటలకు పడుకున్నా 6 గంటలకు లేస్తున్నారు. అది చూసుకోండి. అర్థమైందా? భూత ప్రేతాలకు బలమిచ్చే సమయంలో మీరు పడుకుంటే దేవతాగణం ఏదైతే బ్రహ్మముహూర్తంలో ఆకాశ మార్గం సంచరిస్తూ ఉంటుందంట మనల్ని ఆశీర్వదించడానికి కొరకు. ఏమి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఏ ఇంట్లో అయితే డోర్ ఓపెన్ పెట్టి భగవంతుడి యొక్క నామ సంకీర్తన లేదంటే భగవంతుడి యొక్క హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే, కేవలం అందు గురించే మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఏ ఇంట్లో అయితే హరినామ జపం జరుగుతుందో, ఏ ఇంట్లో అయితే భగవంతుడి యొక్క బ్రహ్మముహూర్తంలో భగవంతుని మేలుకొల్పితే చాలంట. ప్రతి ఇంట్లో కూడా బ్రహ్మముహూర్తంలో మన కర్టన్ ఓపెన్ చేసి చాలా షార్ట్ గా నెయ్యి దీపం ముట్టించి భగవంతుడికి అగరబత్తి ముట్టించి ఒక దీపధూప నైవేద్యం చేసి ఏ ఇంట్లో అయితే బ్రహ్మముహూర్తంలో తులసి ఆరతి జరుగుతుందో అక్కడ దేవతలు మన ఇంటిని దేవాలయంగా భావించి దర్శనం చేసుకొని వెళ్తారంట. మరి ఎంతమందికి అటువంటి సుకృతి కావాలో? రజోగుణం సూర్యోదయం తర్వాత వాళ్ళు కూడా బిజీ అయిపోతారు. ఇది ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మనకు కూడా ఆరోగ్యపరంగా కూడా బ్రహ్మముహూర్తంలో లేస్తే మనం చాలా మన లోపల ఉన్న సెల్స్ అన్ని కూడా చాలా యాక్టివేషన్ చాలా ఫాస్ట్ గా అవుతాయి. సో ఆరోగ్యంగా కూడా ఉండడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఆయన శివుణ్ణి ఆ విధంగా నిందిస్తా ఉన్నాడు. ఈయనకి ఎటువంటి అర్హత లేదు. సో మనకు అదృష్టం కొద్దీ మనకి ఎటువంటి మన దాంట్లో పుట్టుకతో బ్రాహ్మణులు కానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నాము. అయినా కూడా భగవంతుడి కృప, చైతన్య మహాప్రభు కృప, ప్రభుపాద కృప మనందరికీ కూడా వేదాధ్యయనము అవకాశం వస్తుంది. సో మరి ఇక్కడ ఓన్లీ బ్రాహ్మణులకే వేదాధ్యయనం అంటే ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనకు వేదాధ్యయనం ఏ రోజు శ్లోకం నాకు భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకో, ఈ రోజు మా గ్రూప్ ని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఆ రోజు తప్పకుండా చదవాలి. మా లింబాదే ప్రభుజీ నేను చదవాలంటే చాలా సంతోషం అనిపించింది. అట్లీస్ట్ అప్పుడప్పుడు ఓకే మన మొబైల్ సిగ్నల్ ఉండదు, మిస్ అయినా కూడా చదవాలని అన్నందుకు శర్మ ప్రభు అవకాశం ఇచ్చారు. సో వండర్ఫుల్ ప్రభుజీ. అలా ప్రతిరోజు మీరు ఎక్కడ నుండి ప్రపంచంలో మన గ్రూపు శర్మ ప్రభు అనౌన్స్ చేశారంటే భగవంతుడు సెలెక్ట్ చేసుకున్నట్టుగా మనం భావించాలంట. భగవత్ సెలెక్షనే అది. లేకుంటే మనకి ఎందుకు ఛాన్స్ వస్తుందండి? ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు చాలాసార్లు చెప్తున్నాను కానీ
ఈ ఎగ్జాంపుల్ లాగానే తీసుకుంటున్నారు గానీ నోబడీ ఈస్ టేకింగ్ దట్ మచ్ సీరియస్. మనం చూడొచ్చు పాపం మనం ఇప్పటికి గూడా ఆ ఆత్మ ఎక్కడుందో, ఎక్కడ సంచరిస్తుందో, ఎప్పుడు ఎవరి ఆత్మ ఎంతోమంది మనం ఎగ్జాంపుల్ చూస్తున్నాం. మా ప్రభుజీ, ఆ ప్రభుజీ శ్రీనివాస్ ప్రభుజీ. ఆయన ఫేస్ చూసి ఇప్పటికి గూడా అసలు మెమరీ ఆ రోజు ఫంక్షన్‌లో ఎంత ఆనందంగా సేవ చేస్తా ఉన్నారు. మా ఉమామాతాజీ మన భక్తురాలు, మిత్రురాలు. సో, వాళ్ళ ప్రభుజీ ఆనందంగా వీళ్ళని పంపించారు. బయట నుంచి ఆనందంగా మాట్లాడుకుంటూ వచ్చారు. కార్‌లో ఇంకేదో ఫోన్ కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఆయన యొక్క లాస్ట్ సెకండ్ మృత్యుదేవత ఆల్రెడీ కాల్ చేసింది. ప్రభు కొంచెం ఫోన్ పెట్టేయండి. మీతో అర్జెంట్‌గా పనుంది. మనం వెళ్ళాలని జెప్పేసి ఫోన్ పెట్టేశాడు. ఆటోమేటిక్‌గా ఆయన మృత్యుదేవతతో పాటు వెళ్ళిపోయాడు. దీంట్లో చాలా సార్లు చెప్పడం జరిగింది. మృత్యువుని ఎవ్వరు గూడా హ్మ్. ఏమంటారు? తప్పించుకోలేరు. దానికొకసారి వ్యాసదేవుల వారి తాతగారైనటువంటి తాతగారు వ్యాసుడి దగ్గరకొచ్చి "వ్యాస నా మృత్యువు ఎప్పుడుంది? కొంచెం నాకు నువ్వు త్రికాల జ్ఞానివి గదా! నాకు చెప్పగలుగుతావంటే." వ్యాసుడంటాడు, "నీ మృత్యు గురించయితే నేను చెప్పలేను. మృత్యుదేవత చెప్పొచ్చు" అని జెప్పేసి మృత్యుదేవత దగ్గరికి తీసుకెళ్తాడంట. మృత్యుదేవతకు పరిచయం జేస్తాడు. "మా తాతగారు కొంచెం ఈయన మృత్యు ఎప్పుడుంది చెప్పండి" అని. అప్పుడు మృత్యుదేవత అంటుందంట, "నా దగ్గర ఏముండదు. మృత్యువు గురించి చిత్రగుప్తుడి దగ్గర ఉంటుంది. చిత్రగుప్తుడిని అడిగితే చెప్తాడంట." అప్పుడు చిత్రగుప్తుడి దగ్గరికెళ్తారు. ఎవరు? వాళ్ళ తాతగారు, వ్యాసుడు, మృత్యుదేవత. వెళ్తే చిత్రగుప్తుడు తన యొక్క బుక్‌లో ఆ! చూసి చెప్తాడు, "ఈయనకైతే మృత్యువు ఎక్కడ కనిపిస్తలే. ఈయన డేట్ ఏమి కనబడట్లేదు నాకు. ఎప్పుడున్నది అనేది." సరే మరి ఇది ఎవరు చెప్పగలుగుతారు? యమధర్మరాజు ఫైనల్‌గా ఆయన దగ్గర ఉంటది. ఫైనల్. కొన్నిసార్ల మన దగ్గర మన సెక్షన్‌దే మనకు పవర్స్ ఉండొచ్చు. సో, అన్ని సెక్షన్‌ది మన బిగ్ బాస్ దగ్గర ఉండొచ్చు. ఆయనకు అన్ని యాక్సెస్ ఉంటది. అప్పుడు వీళ్ళు వ్యాసుడు, వాళ్ళ తాతగారు, మృత్యుదేవత, చిత్రగుప్తుడు కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు. అప్పుడు యమధర్మరాజుకు వ్యాసుడు వాళ్ళ తాతగారిని పరిచయం చేస్తాడు. ఇట్లా మా తాతగారి కోరిక ఎప్పుడు మృత్యు ఉంది అనంటే, అప్పుడు దాంట్లో చూడంగానే అప్పుడు డిస్‌ప్లే అవుతది. అదే బుక్‌లో ఆయనకు. ఏమనని? ఈయన మృత్యువు లేదు. కానీ ఒకే ఒక కండిషన్‌లో ఉంది. ఏంటది? డేట్ అయితే లేదు. కండిషన్ ఉంది. ఎప్పుడు, ఎక్కడ వ్యాసుడు, మృత్యుదేవత, చిత్రగుప్తుడు, యమధర్మరాజు అందరూ అసెంబుల్ అయ్యి ఈయన మృత్యు గురించి చర్చిస్తారో అప్పుడు మృత్యు వస్తుంది అని యమధర్మరాజు అది చదువుతున్నాడో లేదో టక్కన ఆయన పడిపోతాడు. శబ్దం వస్తది. ఏమైందంటే మృత్యు ఆసన్నమైంది ఆయనకు. సో, కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనకు గూడా ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలీదు. సో, ఆయన దక్షుడు అంత ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి శివభగవానుడిని ఎగ్జాంపుల్ చూడండి. బ్రాహ్మణ యోగ్యత, తర్వాత వే వేదాలను చదవటము. మనందరికి ఎందుకు చెప్తున్నానంటే ఇందాక ఈ మృత్యు ఎగ్జాంపుల్ మనకు గూడా మరి వాళ్ళంటే ఉత్తమ భక్తులు గాబట్టి అలా కనుక్కున్నారు. మనకు గూడా ఆ స్థితి ఎప్పుడొస్తదో తెలీదు. కాబట్టి ఈరోజు మనం అవకాశం వచ్చిందా? చదవండి. ఈరోజు సేవ అవకాశం వచ్చిందా? ఫస్ట్ టాప్ ప్రియారిటీ దానికివ్వండి. దాని తర్వాత మనం ఎంత చేయాలన్నా గూడా మనకి దేహం ఉంటేనే, కర్మక్షేత్రం ఉంటేనే చేయగలుగుతాము. కర్మక్షేత్రం లేకుంటే ఈ కర్మ భూమిలో మనం ఏమీ చేయలేము. తర్వాత దక్షిణ అంచనా ప్రకారం శివుడు అపవిత్ర ఆచరణను కలిగినవాడు. జ్ఞానవంతురాలు, సౌందర్యవతి, సాధ్వీయగు తన కుమార్తెను పరిణయమాడుటకు అతడు అర్హుడు కాదు. సో, తన కుమార్తెను పొగుడుకుంటా ఉన్నాడు. శివుడిని నిందిస్తా ఉన్నాడు. ఆ భావముననే ఇచ్చట భిన్న సేతవే అను పదమును ప్రయోగింపబడింది. వేద నియములను పాటింపక సత్ప్రవర్తన విధిని విడిచిన వానిని అది సూచిస్తుంది. అనగా దక్షిణి అభిప్రాయం అనుసరించి తన కుమార్తెకు శివునితో జరిగిన వివాహం యోగ్యముగా లేదు అనుకుంటున్నాడు. ఎందుకు? ఆయనకన్ని సద్గుణాలు లేవు. నా కూతురుకు సద్గుణాలున్నాయి. ఇది మన ఈ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతా ఉంది. సో, లవ్ జిహాద్ మనం చెప్తా ఉన్నాము. ఇది ఎవరు వినాలా? మన పిల్లలు వినాలా. అమ్మా జాగ్రత్త.
సో ఆయనకు సద్గుణాలు లేవనుకుంటున్నాడు కానీ చాలా ఉత్తమమైనటువంటి సద్గుణాలన్నీ కూడా శివుడి లోపల ఉన్నాయి. 55 గుణాలు ఆయనకు. అర్థమైందా? అవన్నీ కూడా ఒకసారి ఎప్పుడైనా క్లాస్ తీసుకుందాం ఏంటి అనేది. సో కాబట్టి మన పిల్లలు కూడా అంత హోప్లెస్, ఈ దేహాన్ని మోహించి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మన యొక్క ఈ మానవుడిగా జీవించడానికి అర్హత ఉండదు. అటువంటి వాళ్ళతో సాంగత్యం చేసి పెళ్లి చేసుకుంటా ఉంటారు. తర్వాత వాళ్ళు ఎంతో బాధపడి తర్వాత ఈ దేహాన్ని వాళ్ళు ఇంకా భరించలేక దేహాన్ని ముందుకు కంటిన్యూ చేయలేక ఎంతో మంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకా చెప్తున్నాడు శివుడి గురించి, ఇతడు శ్మశానం వంటి అసహ్యకర ప్రదేశములందు వసిస్తా ఉంటాడు. పాపం ఎవరికి ఆశ్రయమిస్తాడు? భూత ప్రేతాలకు ఆశ్రయమిస్తాడు. శ్మశానంలో నివసిస్తా ఉంటాడు. ఎందుకు? వాళ్ళందరినీ ఉద్ధరించడానికి కొరకు. భూత ప్రేతములే అతని సహచరులు. పిచ్చివాని వల్లే దిగంబరుడి ఉండి కొనిమారు నవ్వుచు కొనిమారు రోధించుచు ఇతడు శ్మశానమును అందరి బూడిదను శరీరమంతయు పూసుకొని ఉండును. నియమానుసారము స్నానమాచరించని ఇతడు కపాల అస్థికల హారమును ధరించి ఉండును. కనుక పేరుకే ఇతడు మంగళకరుడు శివుడు కాని నిజమునకు అమంగళకరుడు ఉన్మత్తుడు మాత్రమే. ఆ విధంగా తమోగుణ యుతులకు ఉన్మత్త జీవులకు పరమ ప్రియుడై ఇతడు వారికి నాథుడై ఉన్నాడు. భాష్యం: నియమానుసారంగా స్నానమాడని వాడు భూతములు మరియు ఉన్మత్త జీవుల సహచరం నందున్నట్టు వాడే. సో ఇక్కడ చెప్తున్నారు చూడు, ఇంకా ఎంత చక్కని వివరణ. నియమానుసారము స్నానమాడని వాడు భూతములు మరియు ఉన్మత్త జీవుల సహచరం నందున్నట్టు వాడే. నియమానుసారం స్నానమును ఆచరించని వాడు. పరమశివుడును అదే రీతిగా గోచరించిన నిజంగా పేరుకు తగినట్లు మంగళకరుడు శివుడు. తమోగుణ అంధకారమున ఉన్నట్టి మానవుల ఎడ అతడు పరమ దయాళుడై ఉండుటే దానికి కారణము. పరమ కరుణామయుడైన అతడు అట్టి జీవులకు ఆశ్రయము మొసగి క్రమంగా వారిని ఆధ్యాత్మిక చైతన్యముకు ఉద్ధరించును. అటువంటి జీవులను ఆధ్యాత్మిక అవగాహన స్థితికి ఉద్ధరించుట అతి కష్టమైనను శివుడు వారి బాధ్యతను స్వీకరించును. కనుకనే వేదములందు తెలపబడినట్లు అతడు పరమ మంగళకరుడై ఉన్నాడు. ఆ విధంగా పతిత జీవులు కూడా అతని సాంగత్యమున ఉద్ధారము నొందగలవు. పతిత జీవులను మహాత్ములు కొన్ని మార్లు కలుసుకొనుటను మనము గాంచవచ్చును. అది తమ స్వీయ లాభము కొరకు గాక ఆ జీవుల ప్రయోజనార్థమే అయి ఈ భగవత్ సృష్టిలో అనేక రకముల జీవులు కలరు. వారిలో కొందరు సత్వగుణ ప్రధానులు కాగా మరికొందరు రజోగుణ ప్రధానులు, ఇంకొందరు తమోగుణ ప్రధానులై ఉన్నారు. భక్తి భావనాయుతులకు వైష్ణవుల భారమును విష్ణు భగవానుడు స్వీకరించగా లౌకిక కర్మల యందు అమితాసక్తులకు వారి బాధ్యతను బ్రహ్మదేవుడు స్వీకరించును. కానీ పరమ దయాళువగు శివుడు మాత్రము జంతువుల కన్నను హీనమైన ప్రవర్తన కలిగినట్టి తమోగుణ యుతుల బాధ్యతను స్వీకరించును. కనుకనే శివుడు ప్రత్యేకంగా మంగళకరుడు. అది చాలా క్రిటికల్ పొజిషన్. అటువంటి తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఉద్ధరించడం. అదే శివుడు ఏ విధంగా చేశాడో సేమ్ ప్రభుపాదుల వారు అటువంటి ఇంకా గాఢాంధకారము, మామూలు తమోగుణం కాదు వాళ్ళు ఉన్నది. అమెరికాలో వాళ్ళకు డే తెలియట్లేదు, నైట్ కూడా తెలియట్లేదు. అటువంటి స్థితిలో కంప్లీట్ గా 4 నియమాలు బ్రేక్ చేసినటువంటి వాళ్ళను ఆ పార్క్ పక్క నుంచి వెళ్ళటమే ఎంతో భయపడేవాళ్ళు. అటువంటి దగ్గరికి వెళ్ళి ప్రభుపాద్ వాళ్ళని ఉత్తమ వైష్ణవులుగా మార్చారు. అలానే శివ భగవానుడు కూడా ఇటువంటి అధమాది అధమ స్థితిలో ఉన్నటువంటి పతిత జీవులను ఉద్ధరించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళని ఉద్ధరిస్తారు. కాబట్టి పరమ మంగళకరుడు అని శివుణ్ణి సంబోధిస్తున్నారు ఇక్కడ. తర్వాత ఇతడు శుచిరహితుడు, దుష్ట స్వభావం కలవాడు అయినప్పటికీ బ్రహ్మదేవుని అభ్యర్థనపై నా కుమార్తెనిచ్చి వివాహం చేసింది. సో ఆయన ఆ విధంగా తన కుమార్తెని గొప్పగా చూపిస్తూ సో శివుణ్ణి శుచిరహితుడు, క్లీన్లీనెస్ ఉండదు. ఎందుకంటే శ్మశానంలో ఏముంటది? క్లీన్లీనెస్ అడిగి పోయేస్తేనే మనం స్నానం చేయాలి. కాబట్టి దుష్ట స్వభావం. శ్మశానంలో
సో, రాక్షస భూత ప్రేతాలుంటాయి. వాళ్ళ యొక్క లక్షణం ఎట్లుంటది? ఇతరులను బాధిస్తా ఉంటాయి. సో, అటువంటి వాళ్ళు సాంగత్యం చేస్తున్నారు కాబట్టి ఈయన గూడా దుష్ట స్వభావం ఉంది అని అనుకోని, అయినా గూడా బ్రహ్మదేవుడి యొక్క రికమెండేషన్‌తో నేను నా కుమార్తెను ఇవ్వడం జరిగింది. కానీ నాకెటువంటి హ్మ్. కోరిక లేదు అని జెప్పేసి అంటా ఉన్నాడు. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి చాలా సార్లు చెప్పడం జరిగింది. బ్రహ్మదేవుడు రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆశ్రయాన్నిస్తాడు. తర్వాత విష్ణువు సత్వగుణంలో ఉన్న వాళ్ళకు ఆశ్రయాన్నిచ్చి వాళ్ళని స్వీకరిస్తాడు. తర్వాత శివ భగవానుడు తమో గుణంలో అలా అని సత్వగుణంలో ఉన్నవాళ్ళు వెళ్ళరా అంటే వెళ్తారు. కానీ వాళ్ళని ఏం చేస్తారంటే శివుడు విష్ణు భగవానుడి దగ్గరికి రికమెండ్ చేసి పంపిస్తాడట. ఈ రోజు ఉన్నటువంటి మన వైష్ణవ సాంప్రదాయంలో చాలా మంది శివుడిని ఆరాధించి శివుడి యొక్క కృప, కరుణ వల్ల సత్వ, శుద్ధ సత్వానికి ఎదిగి విష్ణు ఆర్ కృష్ణుడిని సేవించడానికి ఆయన యొక్క రికమెండేషన్‌తోనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆయన వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పించి శివుడి దగ్గర ఏముంటది? శుద్ధ సత్వం ఉంటుంది. తన యొక్క శుద్ధ సత్వం ద్వారా సో, అటువంటి సాంగత్యాన్ని శివుడు ప్రసాదిస్తాడు. తండ్రియగు బ్రహ్మదేవుని అభ్యర్థనపై తన కుమార్తెను ఒక రోత పుట్టించడి మనిషికి పొసగితని దక్షుడు పశ్చాత్తాపం చెందెను. అతడు ఎంత క్రోధము నొందెననగా ఆ అభ్యర్థన చేసిన వ్యక్తిని తండ్రి అనియు నోట పలకలేదు. చూడండి ఇక్కడ. సో, బ్రహ్మదేవుని అభ్యర్థన అంటున్నాడు. అంటే మనం గూడా కొన్నిసార్లు ఎప్పుడన్నా మన బుద్ధి కోపం వల్ల భ్రష్టు పట్టినప్పుడు ఏ శ్లోకంలో ఉంటుందది? మన క్రోధం ఏం కాబట్టి ఇక్కడ బ్రహ్మదేవుని తన తండ్రి అని కూడా సంబోధించలేకపోయాడు ఆయన. ఎందుకు? వన్ డైరెక్షన్‌లో ఆయన ఇంకా అతిక్రమిస్తూ పోతున్నాడు శివుడి పట్ల. తన యొక్క లిమిటేషన్స్ గూడా దాటిపోతా ఉన్నాడు. అతడు ఎంత క్రోధమునందెననగా ఆ అభ్యర్థన చేసిన వ్యక్తిని తండ్రి అని కూడా నోట పలుకట్లేదు. దానికి బదులు అతడు బ్రహ్మదేవుని అని సంబోధించెను. కోప కారణమున బ్రహ్మదేవుని అతడు తండ్రిగా అంగీకరింపను సిద్ధపడలేదు. అనగా సౌందర్యవతి అగు కుమార్తెను ఒక రోత పుట్టించడి వ్యక్తికి వసగుమని ఉపదేశించినందున బ్రహ్మదేవుని అతడు బుద్ధి తక్కువ వాడని నిందించెను. కోపమనందు మనిషి సమస్తమును మరచును. ఆ విధంగా దక్షుడు కోపంతో మహానుభావుడగు శివుని నిందించిదే గాక కుమార్తెను శివునకు ఒసగుమనని బుద్ధి తక్కువ ఉపదేశం ఒసగినందున తండ్రియగు బ్రహ్మదేవుని సైతము విమర్శించెను. కాబట్టి మనకు గూడా అప్పుడప్పుడు ఏదైనా కోపంలో సో, నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నారు. మైత్రేయుడు ఎందుకు ఇక్కడ చెప్పానంటే, మనకు అప్పుడప్పుడు ఆయన తండ్రినే బుద్ధి తక్కువ వాడుగా గ్రహిస్తున్నాడు. మనం గూడా ప్రతి ఒక్కరికి అంటే స్పెషల్‌గా భక్తిలోకి రాకముందు ఒక్కడే తండ్రి. భక్తిలోకొచ్చిన తర్వాత భక్తిలోకొచ్చిన తర్వాత ఎంతమంది తండ్రులు? ఆధ్యాత్మిక ఆచార్యుడు కూడా తండ్రే. మనకు జన్మనిచ్చిన తండ్రి. వీళ్ళిద్దరికి కూడా పైన కృష్ణ భగవానుడు శాశ్వత తండ్రి. కాబట్టి మనం గూడా అప్పుడప్పుడు మన తండ్రితోని గూడా ఇష్టమున్నట్టు మాట్లాడతాం. జన్మనిచ్చిన తండ్రిని. గురువుతో గూడా ఇష్టమున్నట్టు మాట్లాడుతా ఉంటాం అప్పుడప్పుడు. ఆ 2 గూడా ఇగో కోపం వచ్చినప్పుడు మాట్లాడుతా ఉంటాము. కోపం వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదో చూసుకోండి. ఆ విధంగా స్వయం బ్రహ్మని బ్రహ్మన్ తెలివి తక్కువ వాడు నా కూతురిని నీయమన్నాడు అని చెప్తున్నాడు ఆయన. ఇంక అటువంటి మనం గూడా అటువంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తదా ఆలోచించుకోండి. ఓకే. ఆ విధంగా దక్షుడు కోపంతో మహానుభావుడగు శివుని నిందించితే గాక కుమార్తెని శిశువునకు ఒసగమనడి బుద్ధి తక్కువ ఉపదేశం ఒసగినందున తండ్రియగు బ్రహ్మదేవుని సైతము విమర్శించిండు. మైత్రేయుడు ఇంకా చెప్తున్నాడు. తనకు విరోధి అయినట్లుగా కూర్చొని ఉన్న శివుని గాంచిన దక్షుడు అంతటా ఇంకా ఆయన కోపం పరాకాష్ట చాలా హయ్యర్ లెవెల్‌కెళ్ళిపోయిందింక. ఆ నిందించడంతో సంతృప్తి పడలేకపోతున్నాడు. ఇక లాభం లేదు ఈయన నాకు చేసిన అవమానంతో ఈయనని శపించి వేయాలా అని ఆయన చేతిలో నీళ్లు తీసుకొని, జలాన్ని తీసుకొని వాటిని టచ్ చేసి శపిస్తా ఉన్నాడు. ఏమని శపిస్తున్నాడు? దేవతలు యజ్ఞ భాగమును పొందుటకు అర్హులైనను దేవ అధముడగు ఈ శివుడు దేవతలలో ఉన్నతుడు అధముడు కాదు. ఈ శివుడు యజ్ఞ భాగమును పొందకుండుగా కానీ శపించేస్తున్నాడు ఆయన. ఈ శాప కారణమున శివునికి యజ్ఞ భాగము లోపించినది. ఇంక యజ్ఞములు అర్పించి శివుడు పొందలేడు.
ఈ సందర్భమున విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్‌ల వారు దాన్ని ఏ విధంగా పాజిటివ్‌గా తీసుకున్నారంటే, దక్షుని శాపము కానుని శివుడు ఇతర దేవతలతో పాటుగా అందరూ లౌకిక స్వభావం కలవారే. దేవతలకు ఎవరు రజోగుణం కోరికలతో దేవతల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఆఫరింగ్ చేస్తా ఉంటారు. అటువంటి భాగాన్ని పంచుకుని ఉపద్రవం నుండి బడినాడిరి. అంటే దేవతలకు ఈయన చాలా ఉన్నతమైన స్థితి. వాళ్ళందరిలో షేర్ చేసుకొని ఆ యొక్క యజ్ఞ భాగాన్ని పంచుకోవాల్సిన అవసరం శివుడికి లేదు. ఇది మంచే జరిగిందని చెప్తున్నాడు. శివుడు దేవదేవుడగు శ్రీకృష్ణుని పరమ భక్తుడు. దేవతల వంటి లౌకిక వ్యక్తులతో కలిసి భాగం పంచుకొనుట లేదా కూర్చుంట అతనికి తగినది కాదు. శివుడి యొక్క లెవెల్‌కు దేవతలతో ఈక్వల్‌గా వాళ్ళతో కూర్చుండి ఏదో ఆ యజ్ఞ భాగాన్ని షేర్ చేసుకునే అవసరం లేదు. అది ఆయనకు తగినట్టుది కాదు. ఆ విధంగా దక్షుని శాపం పరోక్షంగా వరదానమే అయింది. ఏలయన ఇప్పుడు శివుడు పరమ లౌకికులైన ఇతర దేవతలతో కలిసి భుజించుటకు గాని, కూర్చుంటకు గాని అవసరము లేదు. సో, కాబట్టి ఈ విధంగా దేవతలందరికీ టాప్ మోస్ట్ పొజిషన్‌లో ఉండేవారు శివ భగవానుడు కాబట్టి ఆయనకు వాళ్ళతో కూర్చుండి, వాళ్ళతో పంచుకోవాల్సిన అవసరం లేదు. దీనికి గౌర్ కిషోర్ దాస్ బాబాజీ యొక్క లైఫ్ ఎగ్జాంపుల్ చాలా అద్భుతమైందన్నట్టు. ఆయన ఎలా ఉండేవారంటే భగవంతుడి యొక్క హరినామాన్ని బహిర్భూమి ప్రాంతమునందు కూర్చొని ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేవారు. పలువురు లౌకికులు అనవసరంగా వచ్చి జపమందు అంతరాయం కలిగించేటి కారణమున వారిని తప్పించుకొనుటకు ఆయన బహిర్భూమి ప్రాంతం అంటే ఎవరు రారు. మనం ఈ రోజుల్లో అంటే మన ఇంట్లోనే బహిర్భూమి అంటే టాయిలెట్స్ కట్టించుకొని పూర్వకాలం చెరువులు, నదుల దగ్గరికి వెళ్ళేవారు బహిర్భూమి. అటువంటి ప్రదేశంలో వెళ్లి ఇంకెవడు రాడక్కడ అని అక్కడ వెళ్లి భగవంతుడి యొక్క నామ జపము చేసుకుని. ఎందుకు అక్కడ దుర్గంధము, చెడు సువాసన వస్తుంది కాబట్టి. అటువంటి ప్లేస్‌లో వెళ్లి హాయిగా భగవంతుని నామాన్ని ఎవ్వడు డిస్టర్బ్ చేయడు కాబట్టి నామాన్ని జపించుకునేవాడు. ఎవరు? గౌర్ కిషోర్ దాస్ బాబాజీ. అదే విధంగా శివుడు గూడా ఈ శ్మశాన వాటికలో ఎవ్వడు రాడు కాబట్టి అక్కడ హ్యాపీగా ఆయన భూత ప్రేతాలకు లేకుంటే పాపం పతిత జీవులను ఉద్ధరించడానికి కొరకు అక్కడ ఉండేవాడు. తన నామ జపాన్ని చేసుకుంటూ. తర్వాత ఇంకా మైత్రేయుడు ఇంకా ముందు వివరిస్తున్నారు. విదురా యజ్ఞ సభ యందలి సదస్సులు ఒకవేళ అడిగినా, అన్నా గూడా మనం గూడా అప్పుడప్పుడు మనకు మరి తెలివి తక్కువతనమో, తెలివితోనో ఇతర ఉత్తములతో మనం ఆర్గ్యుమెంట్ చేస్తా ఉంటాం. గురువుతోని గాని, ఇంకా ఉత్తమ భక్తులతో కొందరొచ్చి మధ్యలో వచ్చి, "లేదు ప్రభుజీ ఉండండి మీరలా అనకండి" అన్నా గూడా, మీకేం తెలుసు ప్రభుజీ? ఈ ప్రభుజీ వేస్టు, ఈ గురువుగారు వేస్టు, లేకుంటే మా నాన్న వేస్టు, లేకుంటే ఇట్లా మన ఇంట్లో గూడా ఆర్గ్యుమెంట్ చేస్తాం. భక్తుల మధ్యలో గూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి భక్తుల్ని మనం ఆ విధంగా అపార్థం చేసుకొని ఆర్గ్యుమెంట్ చేస్తా ఉంటాం. ఇక్కడ వారిస్తున్నా గూడా అభ్యర్థించినను వినక దక్షుడు తీవ్ర క్రోధంతో శివుని శపించి పిదప సభని వీడి గృహమునకు పోయె. అంటే మనం ఏం చేస్తాం అప్పుడు? అంత మన కోపం తీవ్ర స్థాయికి వెళ్లి ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళతో కలవాలంటే మన ఈగో అడ్డమొస్తదన్నట్టు. వాళ్ళతో కలవలేకపోతాం మనం. వాళ్ళతోని కలిసి ఇంకా ముందుకు వెళ్ళలేకపోతాం. వాళ్ళ ప్రోగ్రామ్‌లో మనము యాడ్ అవ్వలేకపోతాం. ఎందుకు? మనకే షేమ్‌లాగా అనిపిస్తా ఉంటదన్నట్టు. ఎందుకు మనం అలా చేసిన పనికి. అదే వీళ్ళు చెప్తా ఉన్నారు అలా చెయ్యకండి అని జెప్పేసి. సో, ఇది మన జీవితంలో ఇలా జరుగుతా ఉంటది. మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ యజ్ఞం గాని, కార్యక్రమానికి ఆధ్యాత్మిక కార్యక్రమం వెళ్ళినప్పుడు మన యొక్క భౌతిక విషయాలు. అక్కడ వెళ్తున్నవేంది? ఆ సభలో ఉత్తములెవరు? బ్రహ్మదేవుడు. అట్‌లీస్ట్ బ్రహ్మ చెప్పినట్టే వినాల్సుండే. బ్రహ్మను గూడా పక్కన పెట్టిండు. బ్రహ్మ కంటే ఉన్నత పొజిషన్ శివుడిది. ఆయన గూడా పక్కన పెట్టి అసలు ఆయన్నే నిందిస్తా ఉన్నాడు. అంటే సభనందరిని గూడా నిందించినట్టుగా అది మనం భావించాలి. కాబట్టి మనం గూడా ఎక్కడైనా కార్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉత్తమ మనకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఆదరించి, వాళ్ళు చెప్పిందే ఫైనల్‌గా తీసుకున్నప్పుడు మనకు మంచి జరుగుతుంది. క్రోధం ఎంతటి హానికరమైందంటే దక్షుడంతటి వాడే క్రోధంతో యజ్ఞస్థలిని వీడెను. మనం గూడా అప్పుడప్పుడు ఈ ప్రోగ్రామ్ అరే ప్రభుజీ రేపు ప్రోగ్రామ్‌కొస్తారంటే చిన్న పొరపాటుతో చాలా సార్లు జరుగుతా ఉంటది. ఈవెన్ అభిషేకానికొస్తారు, అభిషేకం చేయకుండా పోతారు. లేకపోతే ప్రోగ్రామ్‌కొస్తారు, ప్రోగ్రామ్ మధ్యలోనే వాళ్ళు స్కిప్ అయ్యి ఎళ్ళిపోతా ఉంటారు. ఇలా చాలా చిన్నదే. అది మిస్‌అండర్‌స్టాండింగ్ జరుగుతుంది. ఇది గూడా ఎంత? లేవలేదు ఓకే. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? అర్థమైందా? అంత చిన్నదానికి ఇంత పెద్దగా రాద్ధాంతం చేసేస్తా ఉన్నాడాయన. ఆ స్థలమునకు బ్రహ్మదేవుడు అధ్యక్షత వహించుండగా ఋషులు మరియు సాధు మహాత్ములచ్చట సమకూడి ఉండెరు. వెడలవద్దని వారందరును దక్షుని అర్థించిరి. అయినను ఎందుకంటే ఆయన వాళ్ళ అభ్యర్థనను, వాళ్ళ పొజిషన్‌లను గూడా అర్థం చేసుకునే స్థితిలో లేడు. ఆయన నరనరంలో మొత్తం ఆ యొక్క క్రోధం నిండి ఉంది కాబట్టి,
ఆయన ఏమి వినే పరిస్థితుల్లో లేడు, మంచి చెడు ఆలోచించే పరిస్థితుల్లో లేడు. ఎవరు? దక్షుడు. తన ఉన్నత స్థితిచే గర్వించి వాదమునందు తనను మించిన వారు వేరెవరు లేరని అతడు తలిచెను. బ్రహ్మదేవునితో సహా సభాసదులందరినూ క్రోధం వలదని తమ సహచర్యమును వీడకుమని అభ్యర్థించినను వానినన్నిటినీ లెక్క చేయక దక్షుడు పెడలినట్లుగా ఇచ్చట గోచరించున్నది. అప్పుడప్పుడు మనం కూడా భక్తులందరూ ఆ భక్తుడు సంజాయిస్తాం వాళ్ళకు ఆ చెప్పడానికి మనం ప్రయత్నం చేసిన వినరు. ఇంకా వినంటే మనను కూడా వాళ్ళు లెక్క చేయకుండా నిందిస్తా ఉంటారు, వెళ్ళిపోతారు. తర్వాత ఆ వెళ్ళిపోయినటువంటి వాడికే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్రహ్మదేవునితో సహా సభాసదులను క్రోధం వలదని చెప్పినా కూడా ఆయన వినకుండా వెళ్ళిపోతాడు. క్రూరమగు క్రోధము యొక్క ప్రభావం ఇది కనుకనే ఆధ్యాత్మికత యందు పురోగమించు గోరువాడు కామము, క్రోధము, రజోగుణము అనడి 3 అంశములను తప్పక త్యజించవలెనని హ్మ్. సో, కాబట్టి ఆయన తనని ఏవేవి ఆక్యుపై చేసినాయి? కామము, క్రోధము. ఆ స్థితిలో ఆయన సత్వగుణంలో ఉండాల్సింది పోయి రజోగుణంలోకొచ్చేసి ఈ 3 కూడా దాడి చేస్తున్నాయి. కానీ ఆయన గుర్తించట్లేదు. తన మీద దాడి జరుగుతుంది యాక్చువల్‌గా. తన ఆత్మ ఏ దేహాన్ని ధరించిందో ఆ దేహం పైన అటాక్ చేస్తూ, ఆ దేహాన్ని ఇంకా పతనం చేసుకునే పరిస్థితిని ఏర్పాటు చేస్తుంది. మనకు అప్పుడప్పుడు టర్నింగ్స్‌లలో 40 స్పీడ్ అంటారు. కానీ ఆ 40 స్పీడ్ దాటితే ఏమవుతుందని తెలియని వాళ్ళు 80 స్పీడ్ వెళ్తారు, 120, 120 వెళ్తారో లేదో ముందు టర్నింగ్ తర్వాత ఏదో స్పీడ్ బ్రేకర్ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. ఖతం దేనికో యాక్సిడెంట్ చేసుకుంటారు. ఇది కూడా అంతే అన్నట్టు. కాబట్టి అప్పుడు మనం ఇమ్మీడియేట్‌గా రియలైజ్ అవ్వాలి. అరే! నేనేం మాట్లాడుతున్నా? మౌని నేనేం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? అనేది మనం ఆలోచించాలి. ఎక్కడైనా మనం కూడా ప్రోగ్రామ్స్ గాని, ఎక్కడ చుట్టాలు, బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు గూడా. దక్షుడు అనేది నామమే అతడి కామ్య కర్మల యందు ప్రవీణుడని. ఆయన పేరులోనే ఉంది. దక్షుడు అంటే ప్రవీణత. కానీ ఏం ప్రవీణత ఉందని? ఆ యజ్ఞానికొచ్చి తన తండ్రి యజ్ఞ ఆ సభకు అధ్యక్షత వహిస్తున్నప్పుడు తనకిచ్చిన గౌరవాన్ని అలా నిలుపుకొని యజ్ఞం కంప్లీట్ చేసుకొని రావాలి గాని యజ్ఞం మధ్యలోనే మొత్తం ఆ వాతావరణాన్ని అంతా కూడా కలుషితం చేసి వచ్చేసిండు. అయినను శివుని వంటి సాధు పురుషుని యెడ సమ్మతి లేని వాడైనందున అతడు కామము, క్రోధము, రజోగుణమనడి ముగ్గురు శత్రువులచే దాడి చేయబడెను కనుకనే వైష్ణవుల ఎడ అపరాధము కావించరాదని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిరి. వైష్ణవుల ఎడ చేయబడి అపరాధమును సో, ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నారు. వైష్ణవుల ఎడ అపరాధము కావించరాదు. ఒకవేళ వైష్ణవుల ఎడ చేయబడి అపరాధమును ఆయన మదపు టేనుగుతో పోల్చిరి. మదపు టేనుగు ఎంతటి ఘోర కార్యమైనను చేయగలిగినట్లుగా వైష్ణవుని ఎడ అపరాధమునర్చినప్పుడు మనుజుడు ఎటువంటి హేయమగు కార్యమైనను వర్ణించగలడు. కాబట్టి ఇక్కడ ఆయన శివుడు ఉత్తమైనటువంటి వైష్ణవుడు. కాబట్టి అటువంటి వైష్ణవుడి ఎడ అపరాధం ఆయనని చాలా ఘోరమైనటువంటి స్థితికి, పతనానికి దారి తీస్తుంది. దీనికి చైతన్య మహాప్రభు యొక్క మార్గంలో నడిచేటువంటి ఆచార్యులు మనకు కీర్తన రూపంలో చెప్పడం జరిగింది. భగవంతుడికి చేసినటువంటి అపరాధం వల్ల మనము బయటపడొచ్చేమో గాని వైష్ణవుడికి చేసినటువంటి అపరాధంతో మనం బయటపడలేము. ఏ సాంగ్ అది? ఆ సెంటెన్స్. హరిస్థానే ఆపారాధే తనే హరి నామ तुम स्थाने आप राधे नहीं परित्राना तुम्हारा हृदय सदा गोविंदा विश्रामा गोविंदा कहे मोरा वैष्णवा पराना.
సో కాబట్టి ఇక్కడ ఆచార్యులు ఎంత చక్కగా మనకు బోధిస్తున్నారు. ఇది నరోత్తమ దాస్ ఠాకూర్ల వారు రచించారు. శ్రీహరి పట్ల అపరాధం చేసిన వ్యక్తికి హరినామం విముక్తి కలిగిస్తుంది. కానీ ఎవరైతే ఆచార్యులు, గురువులు పట్ల రు- శివుడు ఆచార్యుడైన ఓకే, రుద్ర సాంప్రదాయానికి ఆయన ఆచార్యుడు. మరి అటువంటి ఆచార్యుడి పట్ల అపరాధము ఇంకా మనకు తరుణోపాయం, ఇంకా అసలు ఉపాయం ఇంకా మనకు దాని నుంచి విముక్తి పొందే మార్గమే లేదంటున్నారు. ఎందుకు? కారణం ఏంటి? గోవిందుడికి గోవిందుడి యొక్క మీ హృదయంలో అంటే గురువు గారి హృదయంలో ఎప్పుడు కూడా గోవిందుడు విశ్రమ స్థానము. మరియు గోవిందుడు వైష్ణవులు నా హృదయంలో ఉన్నారు అని అంటాడు. ఎవరంటున్నారు ఇది? గురువు గారి హృదయంలో సదా గోవిందుడు ఉంటాడు. గోవిందుడు ఏమంటాడు? నా హృదయంలో ఎప్పుడు వైష్ణవులు ఉంటారు. కాబట్టి నరోత్తమదాస్ ఠాకూర్ ఏమంటారు? నేను పొందబోయే ప్రతి జన్మలో నీ పవిత్ర పాద పద్మాల ధూళిని మాత్రమే కాంక్షిస్తున్నాను ప్రభు, దాన్ని మించి నాకు ఎటువంటి కోరిక లేదు అని అంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।